అందరికీ నమస్కారం. డ్రై మౌత్ చాలామందికి నోరు గొంతు తడారిపోతూ ఉంటాయి, పెదాలు కూడా తడారిపోతూ ఉంటాయి. మాట్లాడుతున్నప్పుడు కూడా అవి అతుక్కున్నట్టు అనిపిస్తుంటాయి. అందుకే మళ్ళీ మళ్ళీ నాలికతో తడి చేస్తూ ఉంటారు. చాలా ఇరిటేటింగ్గా ఉంటుంది. దానికి న్యూరలాజికల్ ప్రాబ్లమ్స్ కావచ్చు, బ్రెయిన్కి సంబంధించిన ప్రాబ్లమ్స్ కావచ్చు, లేదా డయాబెటీస్ వల్ల రావచ్చు, రీజన్ ఏదైనా కావచ్చు. దాన్ని మేనేజ్ చేయాలి అంటే ఒక చిన్న రెమెడీ, నోట్లో సోంపు గింజలు వేసుకొని మెల్లగా నములుతూ ఉండాలి, లేదా ఆ సోంపు గింజల కషాయం కూడా తాగొచ్చు. ఇంకా ఈజీగా ఉండేది కొబ్బరి బొండాలు. ఒక కొబ్బరి బొండం తీసుకొని వచ్చి దాంట్లో ఒక గ్లాసు కొబ్బరి బొండం నీళ్ళలో ఒక స్పూను పటిక బెల్లం వేయండి, మిశ్రీ అంటారు కదా, అది వేసి మధ్య మధ్యలో తాగుతూ ఉండాలి. దాంట్లో కొంచెం ఇలాచీ పౌడర్, యాలక్కల పౌడర్ అంటారు, అది వేస్తే ఇంకా చాలా ఎఫెక్టివ్గా పనిచేస్తుంది. గ్రాడ్యువల్గా మీకు ఈ డ్రై మౌత్, డ్రై థ్రోట్ అనేది మెల్లగా తగ్గుతూ వస్తుంది. చేసి చూస్తారు కదా.